ధర్నాలు చేసే పరిస్థితి అని చెప్పి మాత్రం నా తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులు ఊహించలేకపోయినారు. మాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ చేతలు లేవు. నేను నా ఇంటికి వచ్చేటువంటి 100 మందిలో 5 6 ఉద్యోగులు వస్తున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు వస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు పాత ఆర్థిక మంత్రివి కదా, నీ దగ్గరనే పనిచేసినట్టుంది చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీగా. ఆ సుల్తానియా గారు కూడా మీ దగ్గరే పనిచేసినట్టున్నది. మీరు చెప్తే నా పని అవుతుందట అని చెప్పి నా దగ్గరికి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ కోసం మొన్న మా మిత్రుడు క్లోజ్ ఫ్రెండ్ అన్నాను, నేను ఇంకొక 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో రిటైర్డ్ కాబోతున్నా, నేను నిజాయితీగా పనిచేసిన అధికారిని, నాకు ₹1 లేదు, నువ్వన్నో 10 లక్షలు 20 లక్షలు అప్పు ఇవ్వు, లేకపోతే నాకు రుణం ఇప్పి అని చెప్పి నాకు వచ్చి నువ్వు ఒక మెసేజ్ పెట్టు అంటే పెట్టనే అని చెప్తే మెసేజ్ పెట్టిన. నేను అనేక సార్లు చీఫ్ సెక్రటరీలకి, అనేక సార్లు ఆర్థిక కార్యదర్శులకి, మేము మాజీ మంత్రులం కదా, మాకు ఇంత గౌరవం ఉంటుందేమో, మా మాట వింటారు అని చెప్పి మేము పెట్టినాం. కానీ ఎవరి పని కూడా కాలేదు. కాకపోగా మేము ఎప్పుడైనా ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, మా చేతులు ఏం లేదు, మీరు పైన చెప్పమని చెప్తున్నారు. ఇంత సిగ్గుమాలిన వ్యవస్థ ఉంటుందని చెప్పి మేము కళ్ళ కూడా ఊహించలేదు. 14 సంవత్సరాల కాలం పాటు ఏ తెలంగాణ రాష్ట్ర ఆశయం కోసం ఉద్యమాలు చేసినామో, ఇదే ధర్నా చౌక్లో మేము దీక్షలు చేసి అలసిపోయి ఇక్కడే పడుకుంటే మా కిందికెళ్ళి ఆ మొత్తం మురికంతా మా కిందికెళ్ళి పోయింది. తెల్లారులే చూసేలకు మొత్తం తడిసిపోయి ఉన్నాం, మాకు అలసిపోయి తెలియకుండా అయిపోయింది. అప్పుడు అనుకున్నాం, తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం కదా, ఇదో లెక్క కదని చెప్పి అనుకున్నాం. అంటే గంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గిట్ల కన్నీళ్లు పెట్టుతుందని చెప్పి మాత్రం ఎవరు ఊహించలేదు. కానీ ఇది రేవంత్ రెడ్డికి, వీళ్ళు రిటైర్డ్ ఉద్యోగులే కావచ్చు కాక, వాళ్ళు ఎక్కువ నీ సచివాలయం ముందు ధర్నాలు చేయడానికో, నీ సచివాలయ గేట్లు ఎక్కి ఉద్యమాలు చేయకపోవచ్చు, కానీ వాళ్ళకు పదునైన ఒక ఆయుధం ఉంటుంది, వాళ్ళకు లక్షల మందిని కదిలించగలిగినటువంటి ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధంతో నీ పడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు 2018లో అనుకుంటే ఒకసారి నేనే ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పిన, అయ్యా మీరు ముఖ్యమంత్రులు, మీకు ఎవరు ఎదురు చెప్పద్దు, కానీ విషయం అయితే తప్పకుండా మీకు చెప్పాలి, చెప్తే ఏ వ్యూ నువ్వు తీసుకుంటుండొచ్చు అని చెప్పి నేను ఒకసారి చెప్పిన. 2018 నవంబర్లోనో అక్టోబర్లోనూ నేను చివరి సంవత్సరం ఆర్థిక మంత్రిగా చివరి సంవత్సరంలో మొత్తం చూస్తూ ఉంటే తెచ్చుకున్న అప్పులు కానీ, ఖర్చు పెడుతున్న తీరు కానీ, వస్తున్న ట్యాక్స్ కానీ చూస్తున్నప్పుడు అదనంగా ఒక 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టేటువంటి స్తోమత లేకుండా పోయింది. 2019 నాటికే 2019 నాటికే ఒక 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. కానీ మీరు ఎన్నికల పోయేటప్పుడు మాత్రం నిరుద్యోగ భృతిపేట 4,000 రూపాయలు ఇస్తా అని చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చే హామీలు చూస్తూ ఉంటే సంవత్సరానికి ఒక 50,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం ఉన్నది. ఈ 50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మనం, చివరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని చెప్పి 2019లో నేను మాట్లాడినా. కానీ ఇచ్చిండ్రు హామీలు. మీకు తెలుసు 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 2 అతి ముఖ్యమైన హామీలు అమలు కాలే. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అమలు కాలే, రైతు రుణమాఫీ కూడా అమలు కాలే, ఏకకాలంలో చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2 లక్షల రూపాయలు ఏకకాలం చేస్తా అని చెప్పిండు. దానికి ప్రతిగా టీఆర్ఎస్ ప్రభుత్వం నేనన్న మంత్రిగా ఉన్న 1,00,000 రూపాయలు ఏకకాలం చేస్తా అని చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి మాలాంటి వాళ్ళని ఎదురు చెప్పొద్దు, విషయం మాత్రం కమ్యూనికేట్ చేసినాం. కానీ 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అమలు కాలేదు, ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా అమలు కాలే. నేను చాలాసార్లు మాట్లాడి చెప్పిన,
డబ్బులు లేకనా 2021లో నేను భారతీయ జనతా పార్టీ శాసనసభను గెలిచిన తర్వాత అనేక సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం కూడా మాట్లాడినా, అయ్యా నువ్వు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ ఏకకాలం చేస్తా అని చెప్పినావు, ఎందుకు చేయలేకపోతున్నావు? డబ్బులు లేకనా మోసం చేయడానికి అని చెప్పి అడిగినా దానికి సమాధానం లేదు. కానీ నాకు మాత్రం సమాధానం తెలుసు, నీ దగ్గర డబ్బులు లేవనే విషయం తెలుసు నాకు. 2021 నుంచి మాట్లాడిన నేను ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను అనుకున్న దేశాన్ని పాలించిన పార్టీ, ఈ దేశాన్ని అతి ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తున్నప్పుడు నేను మాజీ ఆర్థిక మంత్రిగా బాధ్యత కలిగిన పౌరుడిగా ఆనాడు నేను ప్రశ్నించిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీవెప్పుడు మంత్రివి కాలే, నీవెప్పుడు అధికార పార్టీలో లేవు, నీకు విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీవిచ్చే హామీలు చూస్తూ ఉంటే, నీ డిక్లరేషన్ చూస్తూ ఉంటే కేసీఆర్ మాట మళ్ళీ గుర్తొస్తుంది, నాకు 2018 గుర్తొస్తూ ఉంది అని చెప్పి నేను మాట్లాడినా. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆయననే ఆర్థిక మంత్రి చేసిండా, ఆయనకే తెలివి ఉందా, మాకు అనుభవం లేదా, నాకు తెలివి లేదా అని చెప్పి మాట్లాడు. నేను అంటున్నా, ఆ రోజు ఈ మాట అంటే నేను వెంటనే చెప్పిన, మీరు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు, నీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలంటే మొట్టమొదటి సంవత్సరం కావాల్సింది ₹1,00,00,000 అని చెప్పిన, ₹1,00,00,000 అని చెప్పిన. ఇనొస్తుందా అని ఎవరో లేచి ఇట్లా అంటున్నారు, ఇనొస్తుందా? నేను ఆ రోజు చెప్పిన, మొట్టమొదటి సంవత్సరం మాత్రం ₹1,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలి, రెండో సంవత్సరం నుంచి మాత్రం తప్పకుండా 40,000 50,000 కోట్లు కావాలని చెప్పి ఆ రోజు చెప్పినాం. కానీ ఆనాడు ఎన్నికలు కేసీఆర్ని బొందబెట్టాలి, కేసీఆర్ని ఒడగొట్టాలి కాబట్టి ఆల్టర్నేటివ్గా ఆయన కనబడితే ఆయన హామీలు చూడలేదు, ఆయన డిక్లరేషన్లు చూడలేదు, టక్క ఓట్లేసి గెలిపించింది. ఇవాళ ఏమంటున్నారు, అయ్యో పేనం మీద నుంచి పొయిలపడ్డాం కదా అంటుంది. ఇలా పేనం మీద నుంచి పొయిలపడ్డాం కదా అంటుంది. ఇవాళ నేను అంటున్నా, ఆయన ఒక మాట అన్నాడు, ఒక గింతంత ముక్క భూమి అమ్మితే రైతుల మాఫీ మీద మాట్లాడిన సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, 40,000 కోట్ల రూపాయలు కావాలి రైతుల మాఫీకి, ఏకకాలంలో ఇస్తా అని చెప్పినావు, ఎట్లా సాధ్యమైందంటే, ఆనాడు ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే, హైదరాబాద్లో విలువైన భూములు ఉన్నాయి, ఒక ముక్క అమ్మితే దీని బిషాద్ ఎంత అని చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళ